श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा 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 साई
Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba,
बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 4వ అధ్యాయం. నిన్నటి తర్వాయి. షిరిడి కేవలం కేంద్ర స్థానం. బాబా కార్యాలు లేదా నివసించే ప్రదేశాలు పంజాబు, కలకత్తా, హిందూస్థాన్, గుజరాత్, దక్కన్, కానడా మొదలైన అన్ని చోట్ల ఉన్నాయి. షిరిడిలోని సాయి సమాధి అంటే మహాత్ములందరూ కలిసే స్థానం. అక్కడికి వెళ్లే దారిని పట్టుకుని అటువైపు వేసే ప్రతి అడుగు జీవుల సంసార బంధనాన్ని ఛేదిస్తుంది. కేవలం ఆచారాన్ని అనుసరించి అయినా సమాధి దర్శనం చేసుకుంటే చాలు, జన్మకి సార్థకం ఏర్పడుతుంది. అలాంటప్పుడు బాబా సేవ కోసం తమ ఆయుష్ను వెచ్చించే వారి అదృష్టాన్ని నేనేమని వర్ణించను. మసీదు మీద, వాడా మీద అందమైన పతాకాలు ఎత్తుగా ఆకాశంలో వయ్యారంగా ఎగురుతూ భక్తులను చేత్తో రా రమ్మని ఆప్యాయంగా పిలుస్తున్నట్లుంటాయి.
బాబా మహాత్ములని ప్రసిద్ధి చెందారు. ఊరూరా ఆయన గొప్పతనం వ్యాపించింది. కొందరు ఆయనకి నిజమైన శ్రద్ధతో మొక్కుకుంటారు. కొందరు ఆయన కేవల దర్శనంతోనే సంతృప్తి చెందుతారు. కొందరి మనసుల్లోని ఆలోచన ఎలా ఉన్నా ఉండనిండి, బుద్ధి కూడా పాపరహితంగా ఉన్నా లేక మోసపూరితంగా ఉన్నా ఆయన దర్శనం చేసుకున్న వెంటనే వారి చిత్తం శాంతిస్తుంది. అప్పుడు జనుల మనసుల్లో కలిగే ఆశ్చర్యం అంబరాన్ని చుంబిస్తుంది. పండరిపురంలో విఠలుడు రకుమాయిల దర్శనం విశేషమైనది. అదే విఠలుడి దర్శనాన్ని సాయిబాబా షిరిడిలోనే ఇచ్చేవారు. నా మాటలు ఎవరికైనా అతిశయోక్తి అని అనిపిస్తే వారు విఠలుడిపై దృఢభక్తి ఉన్న గౌళిబువ మాటలు వినండి. అప్పుడు వారి సంశయం పటాపంచలైపోతుంది. అతను పండరి వార్కరి సాంప్రదాయానికి చెందినవాడు. ప్రతి ఏడు అతను పండరిపురం వెళ్ళేవాడు. అలాగే షిరిడి కూడా వచ్చేవాడు. అతనికి సాయిబాబా అంటే ఎంతో ప్రేమ. వెంట ఓ గాడిదని తీసుకుని ఒక శిష్యుల్ని తోడు తీసుకునేవాడు. ఆ పెద్ద మనిషి నాలుక రామకృష్ణ హరి అన్న నామాన్ని గర్జిస్తుండేది. అతని వయసు 95 సంవత్సరాలు. చాతుర్మాస్యంలో గంగానది తీరాన, మిగిలిన 8 నెలలు పండరిపురంలోనూ బువా ఉంటుండేవాడు. అందువల్ల ప్రతి సంవత్సరం అక్కడికి వెళ్ళొచ్చేటప్పుడు అతను సాయిబాబాని కలవటం జరుగుతుండేది. బాబా వైపు చూస్తూ వినమ్రతతో అతను అంటుండేవాడు, ఈయనే దయామృత సాగరుడు, అనాథనాథుడు అయిన సాక్షాత్ పండరీనాథుడు. జరి అంచు దోవతలు కట్టుకోగానే ఎవరైనా మహాత్ములైపోగలరా? వారు కష్టపడి ఎముకలను మణులుగా, రక్తాన్ని నీరుగా మార్చాలి. దైవత్వం ఊరికే వస్తుందా? ఈయన ప్రత్యక్షంగా పండరీనాథుడే. ఈ జగత్తు మూర్ఖురాలు. ఇది బాగా తెలుసుకుని ఈయన దైవత్వాన్ని గుర్తు పెట్టుకోండి. పండరీనాథుడి పట్ల భక్తి ఉన్న అలాంటి భగవద్భక్తుడి మాట ఇది. అక్కడ పామరుడైన నా అనుభవం ఎంతటిది? శ్రోతలు తమకు తాము అనుభవం పొందాలి. సాయిబాబాకి నామస్మరణ అంటే చాలా ఇష్టం. ఆయన నిరంతరం అల్లా మాలిక్ అంటుండేవారు. తమది ఎదుట రాత్రింబవళ్ళు నామ సప్తాహాలు జరిపించేవారు. ఒకసారి ఆయన దాసగుడిని నామ సప్తాహం చేయమని ఆజ్ఞాపించారు. అందుకు దాసగను, చేస్తాను, అయితే నాకు విఠలుడు సాక్షాత్కరించాలి అన్నాడు. అప్పుడు బాబా తమ ఛాతీపై చేయి పెట్టుకుని, అవునవును, సాక్షాత్తు విఠలుడి మూర్తి ప్రకటమవుతుంది. భక్తుడికి మాత్రం భావం ఉండాలి. డాకురునాథుని డంకపురి, పండరినాథుని పండరి, లేదా రణచోడరాయుని ద్వారకా నగరు ఈ షిరిడియే. ఇది చూసేందుకు దూరం వెళ్ళవలసిన అవసరం లేదు. విఠలుడేమన్నా వేరే ఎక్కడో గుప్త ప్రదేశం నుంచి లేచొచ్చేవాడా ఏం? భక్తుల ప్రేమ పరవళ్లు తొక్కినప్పుడు ఇక్కడే ప్రకటమవుతాడు. పొండరీకుడు అమ్మా నాన్నల సేవ చేసి దేవాది దేవుణ్ణి సమ్మోహింపజేశాడు. దేవాది దేవుడు పుండరీకుడి భక్తి ప్రేమలకు పరవశించి ఇటుక మీద విశ్రాంతి తీసుకున్నాడు అన్నారు. సరే, సప్తాహం సమాప్తం అవగానే దాసగండుకి విఠలుని దర్శనమైందని అంటారు. అప్పుడు బాబా మాటలకు మరొక అనుభవాన్ని తీసుకోండి. ఒకసారి కాకాసాహెబ్ దీక్షిత్ నిత్య నియమానుసారం తెల్లవారుజామున స్నానం చేసి ఆసనం వేసుకుని ధ్యానం చేస్తూ కూర్చున్నప్పుడు అతడికి విఠలుడు దర్శనమైంది. ఆశ్చర్యం ఏమిటంటే తరువాత అతను బాబా దర్శనం కోసం మసీదుకి వెళ్ళినప్పుడు బాబా అతన్ని అడిగారు, విఠల్ పాటిల్ వచ్చాడు కదా, అతన్ని కలిశావు కదా? అతను చెప్పకుండా పారిపోతాడు. అతనికి గట్టిగా మేకు కొట్టి ఒకచోట కదలకుండా స్థిరంగా ఉంచు. ఒక్క క్షణం అశ్రద్ధ చేశావో అతను కన్ను గప్పి పారిపోతాడు. సరే, ఇది జరిగింది ఉదయం పూట. తర్వాత మధ్యాహ్నం పూట విఠలుని దర్శన సంరంభానికి చెందిన మరొక ఉదాహరణ చూడండి. ఎవరో ఒక పొరుగురి వ్యక్తి పండరిపుర విఠోబా చిత్రపటాలు 25 అమ్ముకోవాలని వచ్చాడు. ఉదయాన ధ్యానంలో ఉన్నప్పుడు విఠలుడి మూర్తి ఎలా కనిపించిందో అచ్చం దానిలానే ఉన్న ప్రతికృతిని చూసి దీక్షిత్ మనసుకు ఆశ్చర్యం అనిపించింది. బాబా మాటలు గుర్తొచ్చాయి అతనికి. వెంటనే అతను గొప్ప ప్రేమతో ఆ అమ్మేవాడికి మూల్యం చెల్లించి ఒక చిత్రపటాన్ని కొన్నాడు. భక్తిభావంతో దాన్ని పూజలో పెట్టుకున్నాడు. శ్రీ సాయికి విఠల పూజ పట్ల గల ఆదరణను వ్యక్తం చేసే మరొక అందమైన, వినసొంపైన, అత్యంత మధురమైన కథను ఆనందం నిండిన మనసుతో వినండి. భగవంతరావు క్షీరసాగర్ తండ్రి గొప్ప విఠల భక్తుడు. పండరపుర యాత్రను పదే మళ్లీ చేస్తుండేవాడు. తండ్రి దివంగతుడైన తరువాత ఇంట్లో ఉన్న విఠలుడి విగ్రహానికి పూజ నైవేద్యాలు ఆగిపోయాయి. తండ్రికి శ్రాద్ధం పెట్టడం కూడా ఆగిపోయింది. పండరిపుర యాత్ర గురించిన మాటే లేకుండా పోయింది. తరువాత ఒకసారి ఈ భగవంతరావు షిరిడికి వచ్చాడు. అప్పుడు అతని తండ్రిని గుర్తు తెచ్చుకుంటూ బాబా అన్నారిలా, అతను నా స్నేహితుడు, ఇతను నా మిత్రుడి కొడుకు అని నేను ఇక్కడికి లాక్కొచ్చాను.
ఇతనెన్నడూ నైవేద్యం పెట్టడు. నన్ను పస్తులుంచుతున్నాడు, విఠలుణ్ణి పస్తులుంచుతున్నాడు. అందుకే ఇతన్ని షిరిడీకి తీసుకొచ్చాను. ఇప్పుడు అది గుర్తుకు తెచ్చి అతనితో పూజ చేయటం మొదలు పెట్టిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఒకసారి ఒక పర్వదినాన ఏ కాలంలో పుణ్యకృత్యాలు చేస్తే అధిక ఫలం ప్రాప్తిస్తుందో అలాంటి గ్రహణము, పౌర్ణమి మొదలైన శాస్త్రాల్లో చెప్పబడ్డ కాలాల్లో ముఖ్యమైన కాలం. దాసగను ప్రయాగ తీర్థానికి స్నానానికి వెళ్ళాలని మనసు పడ్డాడు. అందుకు బాబా దగ్గర అనుమతి తీసుకోవాలని వచ్చాడు. బాబా, అరే, దానికోసం అంత దూరం వెళ్ళవలసిన అవసరం ఏమిటి? ఇదే మన ప్రయాగ తీర్థం. మనసులో విశ్వాసం దృఢంగా పెట్టుకో. నిజమే, ఆ ఆశ్చర్యం ఏమని చెప్పను. దాస్కను బాబా పాదాల మీద తలను పెట్టగానే బాబా 2 కాలి బ్రొటన వ్రేళ్ళ నుంచి నీరు ఉబికి రావటం మొదలుపెట్టి గంగా యమునల జలము ప్రవహించింది. ఆ చమత్కారం చూసి దాస్కన్కు గగ్గర్పుడు కలిగింది. కంఠము పూడుకుపోయింది. బాబాది ఎంత గొప్ప కృప! అతని కళ్ళ వెంట అశ్రు ప్రవాహం ఆనకట్టలకు తెంచుకొని దూసుకొని ప్రవహించసాగింది. అతని వాణికి స్మరణ కలిగింది. బాబా మీద అతనికి ప్రేమ ఉప్పెనలా ఉప్పెత్తున ఎగిసిపడింది. అపారమైన బాబా శక్తిని, అపరిమితమైన ఆయన మహిమను వర్ణించి తృప్తిపడ్డాడు. ఈ దాసగణ కవిత్వం చాలా మధురంగా ఉంటుంది. శ్రోతల కోరికను వెంటనే తీర్చాలని ఈ ప్రసాదిక పదాన్ని ఇస్తున్నాను. పదము: అగాధ శక్తి అఘటిత లీల తన సద్గురు రాయ ఆడ జీవాతే భవతి రాయ తూ నౌకా పదాయ. ఓ సద్గురు రాయ, మీ శక్తి అపరిమితం, మీ లీలలు ఆశ్చర్యకారకాలు. దయామయులైన మీరు అజ్ఞానం అలుపుకున్న జీవులను సంసారం నుంచి తరింపు చేసే నౌకే. వేణి మాధవ ఆపన ఓపుని ప్రయాగ పాతకేలే గంగా యమున ద్వయ అంగుశ్యం ప్రవాహ తాకవీలే. మీరు శ్రీ విష్ణు అయి తమ చరణాలను ప్రయాగ చేశారు. 2000 నుంచి గంగా యమున ప్రవాహాన్ని చూపించారు. కమలోద్భవ కమలవరి శివహర త్రిగుణాత్మక మూర్తి తుంచి హోవుని సాయి సమర్థ విచరసి భువరతి. కమలంలో ఉత్తమమైన బ్రహ్మదేవుడు, లక్ష్మీపతి, విష్ణువు, శివుడు లేదా హరుడు అంటే శంకరుడు, ఈ ముగ్గురు కలిసి త్రిగుణాత్మక మూర్తి అయి ఓ సాయి సమర్థ, మీరే ఈ ఆవనిపై వరిస్తూ ఉన్నారు. ప్రసారతిశాల బ్రహ్మాసనను తే జ్ఞాన ముఖే వదసి తమో గుణాల తరుణి రుద్రరూప కదిం కదిం తాకా వీసి. పగలు బ్రహ్మదేవుళ్ళ నోటితో జ్ఞానాన్ని ప్రబోధిస్తారు. అప్పుడప్పుడు తమో గుణాన్ని ధరించి ఎంతో కోపంతో శంకరుడి రుద్రరూపాన్ని చూపిస్తారు. కదిం కదిం శ్రీకృష్ణ సమస్య బాలలీలా కరసి భక్త మనాసి సరస కరుణి మరళ తూ బనసి. కొన్నిసార్లు శ్రీకృష్ణుల పసివాడి ఆటలు ఆడతారు. అయితే అప్పుడప్పుడు భక్తుల మనసులనే తటకాలుగా లేదా సరోవరాలుగా చేసి అందులో రెక్కలు విప్పిన రాజహంసలా విహరిస్తారు. యవన మృణావే ధరి తేవీసే గంధావరి ప్రేమ హిందూ ముణం ధరి సదైవ పవసి మసి దీంద సుఖాధమ. మిమ్మల్ని ముస్లిం అని అందామంటే మీకు చంద్రం అంటే ఎంతో ప్రేమ. హిందువు అందామంటే మీరు మసీదులో నిరంతరము హాయిగా ఉంటారు. ధనిక్ మృణావే జరీ తులా తరి భిక్షాటన కరసి ఫకీర్ మృణావే తరి కుబేర ధాని లాజావాసి.
మిమ్మల్ని శ్రీమంతులని అందామంటే మీరు భిక్ష కోసం ఇల్లుల్లా తిరుగుతుంటారు. ఫకీర్ అందామంటే దానం చేయటంలో కుబేరుణ్ణి సిగ్గుపడేలా చేస్తారు. తవైకే సాతే మసీదు మృణాంతరే పణీతే ఠాయా ధునీతే సదా ప్రజ్వలిత రాహే బుధి లోకం ధ్యాయ. నీ నివాసాన్ని మసీద్ అందామంటే అక్కడ భక్తులకు విభూది ఇవ్వటానికి అగ్ని నిరంతరం వెలుగుతూనే ఉంటుంది. సకాళ పాసుని భక్త సభాడే పూజన్ తవకరతి మధ్యాహిలా దినకర్ ఏతాం హోత్ ఆసే ఆరతి. ఉదయం నుంచి భావిక భక్తులు మిమ్మల్ని పూజిస్తారు. సూర్యుడు నడినెత్తి మీదకి వచ్చినప్పుడు మీకు హారతి జరుగుతుంది. చహా భాజన పార్షదగుణ సమభక్త ఉభేరా హతి చౌరి చామరే ఖరి ధరుని దుజవరే ఢారతి. మీకు నాలుగు వైపులా పార్షద్ గణాల్లాగా దేవుని పరివారం లేదా సేవకుల సమూహంలాగా భక్తులు నిలబడి ఉంటారు. వింజామర్లు, చామర్లు, ఈగలు మొదలైన వాటిని తోలటానికి అడవి ఆవు తోకల కొసలతో చేయబడిన కుంచెలాంటి పనిముట్టు చేతిలో పట్టుకొని మీకు వీస్తారు. షింగా కచ్ చాలే సుర్ సునయ్య ధన్ ధన్ తే ఘంటా చోప్దార్ లాల్ కరాతి ద్వారి గలోనియా పట్టా. షింగే అంటే చెవి లేదా కొమ్ము ఆకారంలో ఉండే వాయిద్యము. గొప్ప శబ్దంతో ననయని ఒకలాంటి మధుర ధ్వనితో గణగణమనే గంటల ధ్వని మోగిస్తారు. నడుముకి పట్టి ధరించిన చందాదారులు ద్వారంలో నిలబడతారు. హార్త సమయ దివ్యాసని తు కమలావర్ దేవసి ప్రదోష కాసిం పసుని ధుని పుడే మదన్ దహన్ హౌసి. హార్త సమయంలో అందమైన ఆసనం మీద కూర్చొని మీరు కమలం మీద అంటే లక్ష్మీ శ్రీ విష్ణువుల కనిపిస్తారు. ప్రదోష సమయంలో సాయంకాలం దుని ముందు కూర్చొని మీరు మదన దహన అంటే మన్మధుణ్ణి భస్మం చేసి పారేసిన శ్రీ శివశంకర్లు అవుతారు. అపాల లాచ్య ధ్రయ దేవాంచ ప్రత్యహ్యం తవకాయ ప్రచీతి ఏ తాతి అమోచ్యాహే. బాబా సాయి, ఓ బాబా సాయి, మీ వద్ద మాకు రోజు ఈ ముగ్గురు దేవతల లీలానే ఈ అనుభవం కలుగుతుంది. బసే అసాతం ఉకీచ మన్మనా బట్ ఖత్ హే ఫిర్ ధే అతం వినంతి హీచ్ తులా బాసిరా కరీం ధ్యాత్యం. అలా ఉండగా నా ఈ మనసు ఊరికే అలా తిరుగుతూ దాన్ని మీరిచ్చినప్పుడు స్థిరం చేయండి. ఇదే మీకు నా విన్నపం. అధమా ధమ మీ మహా పాతకి శరణు తుజ్య పాయ అలోం వినివార దాసగణదే త్రితాప గురువురాయ. నీచాతి నీచుండైన నేను మహాపాతకుణ్ణి మీ పాదాలను శరణంటూ వచ్చాను. ఓ గురురాజా, నా త్రితాపాలను దూరం చేయండి. సరే, జనులు తమ భయంకరమైన పాపాలను ప్రక్షాళన చేసుకోవడం కోసం గంగ వద్దకు పోతారు. గంగ తన పాపాలను పోగొట్టుకోవటానికి మహాత్ముల పాదాలను పట్టుకుంటుంది. కనుక శ్రీ సాయిబాబా పవిత్ర చరణాలను వదిలి గంగా లేదా గోదావరి యాత్ర చేయవలసిన అవసరం లేదు. భక్తిభావంతో మహనీయుల స్తోత్రము, సాయిబాబా మధుర చరిత్రను వింటే చాలు. గోనాయికి భీమారథిలో నామదేవుడు, తమాలికి భగీరథిలో కబీరు అదృష్టపాశ్చాత్తు ముత్యపు చిప్పల్లో ప్రాప్తించినట్లు, అలాగే సాయినాథుడు 16 ఏళ్ల తరుణ ప్రాయంలో వేపు చెట్టు కింద షిరిడీ గ్రామంలో భక్తుల కోసం మొదట ప్రకటమైనారు. ప్రకటమైనప్పటి నుంచే ఆయన బ్రహ్మజ్ఞానిగా ఉన్నారు. విషయవాసన అనేది ఆయనకి స్వప్నంలో కూడా లేదు. ఆయన మాయను కాలితో తన్నేశారు. ముక్తి ఆయన పాదాల వద్ద దొర్లుతుండేది. బాబా ఏ దేశంలో, ఏ పవిత్ర వంశంలో, ఏ తల్లిదండ్రుల కడుపున జన్మించారో ఎవరికీ తెలియదు. వారి ఆ పూర్వస్థితి, ఆయన తల్లెవరో తండ్రెవరో అది ఎవరికీ తెలియదు.
ఆ విషయం గురించి ఆయన్ని అడిగి అడిగి అందరూ అలసిపోయారు. కానీ వివరాలు ఎవరికీ తెలియలేదు. తల్లిదండ్రుల్ని, ఆత్మీయుల్ని, బంధువుల్ని, వర్ణిస్తులని ఇంతకంటే ఇంతే కాదు. సంసారాన్ని వదిలేసి ఆయన లోక కళ్యాణం కోసం షిరిడీలో ప్రకటమైనారు. షిరిడీలో నానా చౌక్దార్ తల్లి ఎంతో వృద్ధురాలు. ఆమె సాయిబాబా వ్యవహరించే తీరు గురించి చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పింది. ఆమె ఇలా అంది: మొదట్లో అతను అరవిరిసిన సమదళంపై సిగ్నంగా మెరిసే మంచబిందువుల ధవళ ఛాయతో మెరిసిపోతూ, అందాలు చిందిస్తూ, రాసిపోసిన సౌందర్యంగా, తారుణ్యం తొణికిసలాడే యువకుడుగా వేప చెట్టు కింద ఆసనం వేసుకొని హాయిగా కూర్చుని కనిపించారు. అతని ముద్దులొలికే ఆ చిన్నారి రూపం చూసి లోకుల మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపించింది. కోమలమైన వయసులో ఆ కఠోర తపస్సు, చలి ఎండల పట్ల సమత్వము, వయసేమో ఎంతో చిన్నది, ప్రవర్తనేమో మరింత ఆసక్తికరమైనది. గ్రామస్తులంతా ఆశ్చర్యచకితులైనారు. ఆ పసివాడి దర్శనం కోసం గ్రామాలు ప్రజలు రావటం మొదలెట్టారు. పగలు అతను ఎవరితోనూ కలిసేవారు కాదు. రాత్రిపూట్ల ఎలాంటి భయము ఉండేది కాదు. ఈ పసివాడు ఎక్కడి నుంచి వచ్చాడా అని అందరి మనసులకు ఒకటే ఆశ్చర్యము. శరీరము అద్భుత సౌందర్యంతో ఉండేది. కళ్ళారా అతన్ని చూడగానే అంతఃకరణలో మమతల మకరందం వెదజల్లుతూ ప్రేమ పెళ్ళు వీగేది. అతను ఏ ఇంటికి వెళ్ళలేదు. రాత్రింబవళ్ళు వేపు చెట్టు దగ్గర కూర్చుని ఉండేవారు. మరి అంత అద్భుతం ఏమిటంటే, కోమలమైన వయసులో జగన్మోహనకరమైన రూపంతో ఆ యువకుడు రాత్రింబవళ్ళు ఆరు బయట ఎలా ఉంటున్నాడు? బాహ్యానికి అతను యువకుల్లా అనిపిస్తున్నాడు. అయితే చేతుల్లో అతను ఉన్మత్తనుడు. అంతెందుకు, వైరాగ్యం తొణికిసలాడే పూర్ణావతారమే. అందరికీ అది చాలా విశేషం అనిపించింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. ఒకరోజు ఓ అద్భుతం జరిగింది. ఇద్దరు ముగ్గురి ఒంటి మీదకి ఖండోబా పూని వాళ్ళు పూనసాగారు. అప్పుడు ప్రజలు వాళ్ళని ప్రశ్నించడం మొదలెట్టారు. ఒకరిలా ప్రశ్నించారు: ఏ అదృష్టవంతుడి కొడుకి ఈ అబ్బాయి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చాడు? దేవా ఖండోబా, నువ్వు అతన్ని శోధించి తెలియజేయి. దేవుడు సమాధానం ఇచ్చాడు. వెళ్ళి గుణపం తేండి, నేను చూపించిన చోట త్రవ్వండి, ఈ అబ్బాయి ఉండే చోటు తెలుస్తుంది. అప్పుడు అక్కడి ఆ గ్రామంలోని ఖాళీ ప్రదేశంలో ఆ వేప చెట్టు కింద గుణపంతో తవ్వినప్పుడు దానికి ఇటుకలు తగిలాయి. ఇటుకల వరసను తొలగించి దాని మీద రాతిబండ తీసినప్పుడు ఒక సొరంగం కనిపించింది. అందులో 4 ప్రమిదలు వెలుగుతున్నాయి. ఆ సొరంగం సున్నం గచ్చుతో ఉంది. అందులో ఒక పీట, గోముఖం, అందమైన జపమాల ఉన్నాయి. ఖండోబా దేవుడు ఇలా అన్నాడు: ఇక్కడ ఈ పిల్లవాడు 12 సంవత్సరాలు తపస్సు చేశాడు. అప్పుడు ప్రజలంతా ఆశ్చర్యంతో ఆ అబ్బాయిని గుచ్చి అడగసాగారు. అప్పుడు ఆ పిల్లవాడు చిలిపిగా ఏదో అసంబద్ధమైన ఒక కథ చెప్పాడు. అతను, ఇది నా గురుస్థానం, నా పవిత్ర స్థలం, కానుకగా లభించిన ప్రదేశం, దాన్ని అలాగే ఉంచండి, నా మాటలు వినండి. అలా అన్న బాబా మాటలను వాళ్ళంతా పాటించారు. అయితే బాబా అసంబద్ధంగా అన్నారు అని నా నాలుక ఎందుకు అన్నది? నా భావం నాకే ఆశ్చర్యం అనిపించింది. అలా నేను ఎందుకు అన్నాను? అయితే ఇప్పుడు నాకు తెలుస్తుంది. బాబాకి ఇది సహజంగానే వినోదం అయి ఉంటుంది. మొదటి నుంచి బాబా హాస్యప్రియులు. గృహం ఆయన నివాసం అనిపిస్తుంది. అయితే అది తమ గురువుదని అనడం వల్ల తన గొప్ప మహత్యం ఏమీ తగ్గిపోదని బాబాకి అనిపించి ఉండవచ్చు. సరే, బాబా ఆజ్ఞానుసారం గ్రామస్తులు ఎప్పటిలానే ఇటుకలు పెట్టి బాబా గురుస్థానం అంటూ ఆ భూగృహాన్ని మూసేశారు. అశ్వత్థము లేదా ఔదుంబరం లాగానే
బాబా దృష్టి ఆ వేప చెట్టు ఎంతో శ్రేష్టం. దాని మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేది. దాన్ని ఎంతో ఆదరించేవారు ఆయన. మహల్సాపతి మొదలైన షిరిడీకి చెందిన పాత గ్రామస్తులు బాబా గురువు గారి సమాధి స్థానం అనే దానికి వందనం చేసేవారు. ఈ సమాధి స్థానం దగ్గర బాబా 12 సంవత్సరాలు మౌనం ధరించి తపస్సు చేశారన్న మాట ప్రజల్లో ప్రసిద్ధి చెందింది. వేప చెట్టుతో కలిపి సమాధికి 4 వైపులా ఉన్న స్థలాన్ని కొని బాబా భక్తుడు సాటే సాహెబ్ అక్కడ 4 అరుగులుండే భవనాన్ని నిర్మించాడు. ఈ భవనమే ఈ వాడాయే యాత్రికులకు మొదట్లో ఉంచడానికి వసతి స్థానం. అక్కడ వచ్చిపోయే వారితో ఎంతో రద్దీగా ఉండేది. సాటే వేప చెట్టుకి చుట్టూరా ఒక అరుగు కట్టించాడు. దక్షిణ, ఉత్తర దిశల వైపు పైన అంతస్తు కట్టారు. ఉత్తరం వైపు మెట్లు కడుతూ ఉండగా వాటి కింద ఈ భూగృహం కనిపించింది. మెట్ల కింద దక్షిణం వైపుకి ముఖం ఉండి ఒక అందమైన గూడు ఉంది. దాని ఎదురుగానే వేప చెట్టు అరుగు మీద ఉత్తరం వైపున ముఖం పెట్టి భక్తులు కూర్చుంటారు. గురువారం, శుక్రవారం సూర్య అస్తమానాల్లో ఈ ప్రదేశంలో పేడతో అలికి పైన ఓ క్షణం పాటు సాంబ్రాణి ధూపం వేసిన వారికి శ్రీహరి సుఖం ప్రసాదిస్తారు. ఇది అతిశయోక్తి కాదు కదా. ఇందులో ఎంత నిజముంది అని శ్రోతలకు మనసులో సందేహం కలగవచ్చు. కానీ అందులో సందేహించవలసిన పని లేదు. ఇవి నా సొంత మాటలు కావు. ఇవి కాక చెవులారా విన్న సాయిబాబా పలుకులు. వాటిని ప్రత్యక్షంగా విన్నవారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. తర్వాత కట్టబడింది దీక్షిత్ వాడ. బాడుగా ఇచ్చి ఉండేవారికి వసతి సులభతరమైనది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే అక్కడ రాతి మేడ కూడా నిర్మించబడింది. దీక్షిత్ చేసే పుణ్యకార్యాలు మొదటి నుంచి ప్రసిద్ధి చెందాయి. అతను మూర్తీభవించిన భావార్థమే. అతను ఇంగ్లాండ్కు వెళ్ళి వస్తున్నప్పుడు అక్కడ అతనికి అది మూల కారణాన్ని నాటింది. భారతదేశంలోని మధుర, కాశీ, ద్వారకా మొదలైన ధార్మిక తీర్థాలను వదిలి ధర్మ బాహ్యమైన ఆంగ్ల భూమి పరమార్థాన్ని ఎలా సాధ్యం చేసి ఇస్తుంది అని ఇక్కడ శ్రోతలు సందేహపడవచ్చు. శ్రోతలకి ఈ సందేహం రావడం సహజమే. అది దూరం అయితే అప్పుడు వారికి విషయం పట్ల ఆసక్తి కలుగుతుంది. కొద్దిగా విషయాంతరమైనది కదూ. అయితే శ్రోతలు క్షమిస్తారని ఆశిస్తాను. కాశీ, ప్రయాగ, బదరి, కేదార్, మధుర, బృందావనం, ద్వారకా, పూరి లాంటి అత్యంత పవిత్ర యాత్రలు దీక్షిత్ ఇదివరకే చేసి ఉన్నాడు. అంతేకాక తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం వల్ల, అపూర్వమైన గొప్ప అదృష్టం వల్ల, పూర్వార్జిత పుణ్యం నిండుగా ఉండడం వల్ల, మమతల మాధుర్య లతలతో మనసులను పెనవేసే శ్రీ సాయిబాబా దర్శన భాగ్యం కలిగింది. ఆ దర్శనానికి మూల కారణం ప్రారబ్ధవశాన ప్రాప్తించిన అవిటితనం. ఇంగ్లాండు దేశంలో ఉన్నప్పుడు కాలు జారి పడడం వల్ల వచ్చిందది. పైకి కనిపించడానికి అది చెడు యోగం అనిపించినా దాని పరిణామం చివరికి గురు పుష్యయోగం అయ్యింది. దానివల్ల దీక్షిత్తు సత్కర్మలు ఫలించి శ్రీ సాయి యొక్క అలభ్య సంయోగం సంభవించింది. చాందోర్కర్ని కలవడం వల్ల సాయి కీర్తి చెవిన పడింది. అతను అన్నాడు, ఎంతో విశేషం ఉన్నా సాయి దర్శనం చేసుకో, అవిటితనం వెంటనే పోతుంది. అయితే తన కాలి కుంటితనాన్ని దీక్షిత్ ఒక లోపంగా భావించలేదు. నా నిజమైన కుంటితనం మనసుకి ఉంది, దాన్ని పోగొట్టాలి అని సాయిబాబాతో అన్నాడు. త్వచ రుధిరం అంటే రక్తం, మాంసం, ఎముకలు వీటి సముదాయమే మానవ దేహం. బొంగరం లాంటి సంసారం అనే బండి క్షణభంగురమైనది. కాలికి కుంటితనం ఉంటే నష్టమేమిటి? క్రీస్తు శకం 1909 నవంబర్ నెల 2వ తారీఖున దీక్షిత్కి సాయిబాబా పుణ్యపావన దర్శనం మొదటిసారిగా అయ్యింది. తరువాత అతను అదే సంవత్సరం డిసెంబర్ నెలలో షిరిడీకి శ్రీవారిని దర్శించడానికి మళ్ళీ వెళ్ళాడు. అప్పుడు అతనికి అక్కడే ఉండిపోవాలన్న కోరిక కలిగింది. మొదట అతనికి 25 షేర్లు అమ్మి అక్కడ రేకులతో ఒక షెడ్డు కట్టించాలని, అప్పుడు అది యాత్రికులకి వీలుగా ఉంటుందని అనిపించింది. అయితే తర్వాత వాడాయే కట్టిస్తే బాగుంటుందని మనసులో నిశ్చయం కలిగింది. మరుసటి సంవత్సరం పునాది రాళ్ళు వేసి పని ప్రారంభింప
వచ్చేశాడు. డిసెంబర్ 9వ తారీఖున బాబా అనుమతి తీసుకున్నాడు. అదే శుభముహూర్తం అని భావించి పునాది పని మొదలెట్టారు. పిలిచిన రాని దీక్షిత్ సోదరుడు కూడా ఆ రోజు ఆ శుభవేళకు ముందే అక్కడికి వచ్చి ఉన్నాడు. శ్రీయతు దాదాసాహెబ్ కపర్డే కూడా అంతకు పూర్వమే ఒంటరిగా అక్కడికి వచ్చి ఉన్నాడు. ఇంటికి తిరిగి వెళ్లేందుకు బాబా అనుమతి తీసుకోవడానికి అతనికి ఎన్ని అవాంతరాలు వచ్చాయో. అయితే కపర్డే ఇంటికి వెళ్ళడానికి, దీక్షత్కి వాడాకి పునాది వేయడానికి ఇద్దరికీ కూడా డిసెంబర్ 10వ తారీఖునే అనుమతి లభించింది. ఇంకా మరో విశేషం ఏమిటంటే బాబాకి చావడిలో సేజారతి చేయడం ఆ రోజు నుంచే ప్రారంభించబడింది. తర్వాత 1911వ సంవత్సరం మధ్యలో రామనవమి శుభముహూర్తాన గృహప్రవేశం విధిపూర్వకంగా జరిగింది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय. తరువాత శ్రీమంత్ బుట్టి అపారంగా డబ్బు వెచ్చించి రాతిమేడను నిర్మించాడు. అందులో బాబా దేహం విశ్రాంతి కోసం రావడంతో అతని డబ్బు కూడా సార్థకమైంది. గతంలో భక్తులు ఉండడానికి ఒక వాడా అయినా లేని చోట ఇప్పుడు 3 వచ్చాయి. అయితే మొదట్లో సాటేవాడ అందరికీ ఎంతో ఉపయోగంగా ఉండేది. బుట్టి కట్టిన ఆ వాడాకి మరో విశేషం. అంతకు పూర్వం అక్కడే బాబా తమ చేత్తో నాటిన పూల తోట ఉండడం. ఆ తోట గురించిన చిన్న కథను తరువాతి అధ్యాయంలో చెప్తాను. ఈ హేమాడ్ పంతు శ్రోతలతో సహా సాయి చరణారవిందాల్లో శిరస్సు పెడుతున్నాడు. వామన తాత్యా ఇచ్చిన కుండలతో సాయి సమర్థులు నీరు తల్లి ఆ ఉసర క్షేత్రంలో పంట పండని రాళ్లతో ఉండే ఇసుక భూమి తోటను పెంచారు. ఆ తరువాత ఆయన గుప్తమైపోయారు. అయితే కొద్ది రోజుల్లో ఔరంగాబాద్ నుంచి చాంద్ పాటిల్తో కలిసి వాళ్ళ పెళ్లి ఊరేగింపుతో పాటు షిరిడీకి తిరిగి వచ్చారు. తర్వాత దేవీదాసుని కలవడం, జానకీదాస్తో అనుబంధం ఏర్పడడం, గంగఘీర్తో పరిచయం, ఈ త్రికూటం షిరిడీలో ఒక చోట కలవడం జరిగింది. మొహిద్దీన్తో కుస్తీ పట్టడం, మసీదులో నివసించడం, డేంగలేతో ప్రేమ ఏర్పడడం, బాబాని భక్తులు కలవడం జరిగాయి. వీటన్నింటి గురించిన వర్ణన తరువాతి అధ్యాయంలో వింటారు. ఇప్పుడు హేమాడ్ పంతు శ్రీ సాయికి శరణు వెళ్ళి అనన్యంగా ఆయనకు సాష్టాంగ నమస్కారం చేస్తాడు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా మహాత్ములు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడ్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సచ్చరిత్రలోని సాయి సమర్థుల అవతరణ అనే పేరు గల 4వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 5వ అధ్యాయం శ్రీ సాయి పునః ప్రకటీకరణ. శ్రీ సాయి షిరిడీలో మళ్ళీ ప్రకటమవటం. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కుల దేవతకి నమస్కారము, శ్రీ సీతారామ చంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఇప్పుడు బాబా షిరిడీలో గుప్తమై చాంద్ పాటిల్ వెంట మళ్ళీ ఎలా వచ్చారో ఆ కథను పూర్వకథను అనుసంధానంగా వినండి. స్వయంగా బాబా నీరు మోసి తోటను ఎలా నిర్మించారు, గంగగిర్ మొదలైన మహాత్ములను ఒక చోట పోగు చేయడం ఎలా జరిగింది అన్న విషయాలపై శ్రద్ధ పెట్టడం శుభప్రదం. తరువాత కొంతకాలం వరకు బాబా గుప్తంగా మట్టిలో మాణిక్యంలా ఉండి మళ్ళీ ముస్లిం పెళ్లి వారితో కలిసి షిరిడీ వచ్చారు. అంతకుముందే దేవీదాస్ షిరిడీకి వచ్చి ఉండిపోయాడు. ఆ తరువాత జానకీదాస్ అనే పేరు గల గోసావి షిరిడీలో ఉండడానికి వచ్చాడు. ఇదంతా ఎలా జరిగిందో ఇప్పుడు వివరంగా చెప్తాను. శ్రోతలు శ్రద్ధతో ఆదరపూర్వకంగా వినండి. ఔరంగాబాద్ జిల్లాలో ధూప్ అనే గ్రామంలో చాంద్ పాటిల్ అనే పేరు గల ఒక అదృష్టవంతుడైన ముస్లిం ఉండేవాడు. అతను ఔరంగాబాదులో ప్రయాణిస్తున్నప్పుడు అతని గుర్రం ఒకటి తప్పిపోయింది. 2 నెలల పాటు వెతికినా దాని జాడ తెలియలేదు. అది అసలు దొరుకుతుందా అని పాటిల్ ఎంతో నిరాశ చెందాడు.
గుర్రం కోసం చాలా కలవరపడ్డాడు. గుర్రం మీద కూర్చోవడం కోసం వేసే జీనుని భుజాన వేసుకుని వచ్చిన దారినే తిరుగుముఖం పట్టాడు. ఔరంగాబాదును దాటి 4.5 కోసులు 9 మైళ్ళు లేదా సుమారు 14 కిలోమీటర్లు ముందుకు వచ్చాడు. దారిలో ఒక మామిడి చెట్టు కనిపించింది. దాని కింద ఒక రత్నం కనిపించింది. అతని తలపై టోపీ, ఒంటికి కపిని, చంకలో సటకా ఉన్నాయి. అతను పొగాకు నలిపి చిలిం తయారు చేశాడు. అక్కడే ఓ అద్భుతమైన సంఘటన జరిగింది. చాంద్ పాటిల్ దోవన పోతుండగా అతనికి ఆ ఫకీరు తనని కేకేయడం వినిపించింది. ఫకీరు, ఒరేయ్, కొంచెం ఆ నీడలో కూర్చో, చిలిం తాగి అప్పుడు ముందుకు వెళ్ళు అంటూ ఈ జీను దేనికి అని అడిగాడు. అప్పుడు పాటిల్, నా గుర్రం తప్పిపోయింది, దానిది అన్నాడు. అప్పుడు ఫకీరు, అదుగో అటు వెళ్ళి ఆ కాలువ దగ్గర వెతుకు అన్నాడు. ఆ ప్రకారంగా అక్కడ వెతికినప్పుడు గుర్రం వెంటనే దొరికింది. చాంద్ పాటిల్ దిగ్భ్రాంతి చెందాడు. మనసులో ఔలియా కలిశాడు. ఈయన చేతలు అంతుపట్టడం లేదు. ఈయన్ని మానవుడని ఎలా అనాలి? తర్వాత ఆ పాటిల్ గుర్రాన్ని తీసుకుని వెనుదిరిగి మునపటి ప్రదేశానికి మళ్ళీ వచ్చాడు. ఫకీర్ అతన్ని తన వద్ద కూర్చోబెట్టుకున్నాడు. తన చేతిలోకి చిమ్టాను తీసుకున్నాడు. దాన్ని మట్టిలో గుచ్చాడు. లోపల నుంచి కణకణమనే నిప్పు కణిక తీసి చేతిలోని చిలిం మీద పెట్టాడు. అప్పుడు గుడ్డ చిలిం చుట్టే పాతగుడ్డ తడవడానికి సట్కా తీసుకున్నాడు. సమీపంలో నీరు లేదని దాన్ని నేల మీద తాకించాడు. వెంటనే అక్కడి నుంచి నీరు రావడం మొదలుపెట్టింది. గుడ్డ మొక్కని తడిపి పిండేసి చిలుం గొట్టానికి చుట్టాడు. చిలుంని తను పీల్చి పటేల్ కూడా ఇచ్చాడు. ఈ చమత్కారం చూసి పటేల్కి మతిపోయింది. అతను ఫకీరుని తమ ఇంటికి వచ్చి దాన్ని పావనం చేయమని అర్థించాడు. స్వ ఇచ్ఛతో దేహాధారణ చేసిన బాబా కూడా పటేల్పై అనుగ్రహం చూపించారు. మరునాడు గ్రామానికి వెళ్ళి పటేల్ ఇంట్లో ప్రవేశించాడు. కొద్ది కాలం అక్కడే ఉండిపోయాడు. ఇప్పుడు ఆయన తిరిగి షిరిడీ వచ్చారు. చాంద్ పాటిల్ ధూప్ గ్రామాధికారి. అతని భార్య మేనల్లుడికి షిరిడీలోని అమ్మాయితో వివాహ సంబంధం కుదిరింది. చాంద్ భాయ్ భార్య మేనల్లుడికి పెళ్ళీడు వచ్చింది. అతనికి షిరిడీలోని వధువుతో పెండ్లి శుభముహూర్తం వచ్చింది. పెండ్లివారు గుర్రబళ్లను కట్టించుకొని షిరిడీకి బయలుదేరారు. బాబా కూడా ఆ చాంద్ భాయ్ బలవంతంతో ఆ పెళ్లివారితో కలిశారు. పెళ్ళైపోయింది. పెళ్లివారు తిరుగుముఖం పట్టారు. బాబా ఒంటరిగా వెనకే ఆగిపోయారు. ఆ ఆగిపోవడం అలాగే ఉండిపోయారు. షిరిడీ అదృష్టం పండింది. శ్రీ సచ్చిదానంద సద్గురు श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बापू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बापू जी की जय। సాయిబాబా అవినాశి, సనాతనులు. ఆయన హిందువు కాదు, ముస్లిము కాదు. ఆయన జాతి, మత, కుల, గోత్రాలకు అతీతులు. ఆయన మూర్తి భవించిన ఆత్మజ్ఞానమే. సాయి సాయి అని ప్రజలచే పిలువబడే పేరు ఆయనకి పెట్టబడిన పేరా? ఆ సాయి అంటే రండి సాయి అని గౌరవంతో ఆయనకి పెట్టిన కేకే ఆయనకి పేరైంది. ఆరంభంలో పెండ్లివారితో పాటు ఖండోబా దేవాలయం వద్ద మహాల్సాపతి ఆవరణలో బాబా దిగిన రోజున ఆ పేరు ఆయనకు వచ్చింది. మొదట్లో అది భగత్ యొక్క ప్రాంగణం, తరువాత అది అమీర్బాయిది అయింది. పెళ్లివారు వచ్చి అక్కడ మర్రి చెట్టు క్రింద దిగారు. ఖండోబా దేవాలయ ప్రాంగణంలో బళ్ళు అన్నింటినీ విప్పగా బాబా కూడా మిగిలిన వారితో పాటు అక్కడ దిగారు. ఆ బాల ఫకీరు బండి నుండి క్రిందికి దిగటం మొదట భగత్ దృష్టిలో పడింది. అప్పుడు అతను రండి సాయి అంటూ ఆయన ఎదుటికి వెళ్ళాడు. అప్పటి నుంచి ఆయనకి ఆ పేరు వచ్చింది. అప్పటి నుంచి ఆయన్ను ప్రజలు సాయి సాయి అని పిలవడం మొదలు పెట్టారు. ఆయనకు ఆ పేరే స్థిరపడింది.
తరువాత బాబా అక్కడ చిలిం పీల్చారు. మసీదులో ఉండసాగారు. దేవిదాసుతో ఆయన కలిసిమెలిసి ఉండేవారు. అలా షిరిడీలో హాయిగా ఉండిపోయారు. బాబా ఒకప్పుడు చావడిలోనూ, మరొకప్పుడు దేవిదాసు సాంగత్యంలోనూ, ఇంకొకప్పుడు మారుతి దేవాలయంలోనూ ఉండేవారు. అలా తమకిష్టమొచ్చిన చోట ఆయన హాయిగా ఉండేవారు. దేవిదాసు షిరిడీ గ్రామానికి బాబా కంటే ముందే వచ్చి ఉన్నాడు. తరువాత జానకిదాసు అని పేరు గలే మహానుభావుడైన విద్యాబుద్ధుల్లో శ్రేష్ఠుడు గోసావి షిరిడీకి వచ్చాడు. జానకిదాసు దగ్గరకు సాయి మహారాజు వెళ్ళి కూర్చుని మాట్లాడుతూ ఉండేవారు. ఇద్దరికీ ఒకరి పట్ల ఒకరికి ప్రగాఢమైన ప్రేమ ఉండేది. వారు నిత్యము నియమంగా అలా కలుస్తూ ఉండేవారు. వారిద్దరి ఆ సమాగమం అందరికీ చెప్పలేనంత ఆనందాన్ని కలిగించేది. అలాగే గంగగీరు అనే పేరు గల గొప్ప వైష్ణవుడు పునతాంబే నుంచి షిరిడీకి వస్తుండేవాడు. 2 చేతులతో మట్టి కుండలు చేసుకుని బావి నుండి సాయిబాబా నీళ్లు మోయటం చూసి మొదట్లో గంగగీరుకి చాలా ఆశ్చర్యం అనిపించింది. అయితే తరువాత సాయిబాబాని ముఖాముఖి కలిసినప్పుడు అతడు ఎంతో స్పష్టంగా చెప్పాడు, షిరిడీ అదృష్టం గొప్పది, దీనికి సిసలైన శ్రేష్ఠ రత్నం లభించింది. ఈరోజు ఇతను భుజాన నీళ్లు మోస్తున్నాడు, కానీ ఇతను సామాన్యుడు కాదు. ఈ భూమి ఏదో పుణ్యం చేసుకుంది కనుకే ఇతను ఇక్కడికి వచ్చాడు. అలాగే ఆనందనాథుడు అనే పేరు గల ప్రఖ్యాతి చెందిన మరొక మహాత్ముడు కూడా ఇతను అద్భుత కార్యాలు చేస్తాడు అని భవిష్యత్తు చెప్పాడు. గొప్ప ప్రసిద్ధి చెందిన ఈ ఆనందనాథుడికి ఏవలా గ్రామంలో ఓ మఠం ఉంది. ఓసారి అతను షిరిడీ వాసులతో పాటు షిరిడీకొచ్చాడు. ఆనందనాథుడు అక్కల్కోట మహారాజుకి శిష్యుడు. సాయిబాబాని ఎదురుగా చూసి అతను, ఆహా, ఇతను సాక్షాత్తు వజ్రమే. ఈరోజు ఈ వజ్రం చెత్త కుప్ప మీద పడి ఉంది. అంతేకాని ఇది నిజానికి గులకరాయి కాదు. ఆనందనాథుడి ఈ మాట అన్నప్పుడు బాబా బాగా పసిపిల్లవాడు. ఆనందనాథుడు ఇంకా ఇలా అన్నాడు, నా ఈ మాటలు మనసులో పెట్టుకోండి, తరువాత ఇవి మీకు గుర్తొస్తాయి. అలా భవిష్యత్తులో జరగబోయే దాన్ని చెప్పి ఆనందనాథుడు ఏవలాకు తిరిగి వెళ్ళిపోయాడు. సాయి యొక్క వయసులో ఉన్నప్పుడు తలపై కేశాలు కత్తిరించకుండా ఉంచుకునేవారు. తలను ఎప్పుడు ముండనం చేయించుకునేవారు కాదు. ఓ పహిల్వానులాగా దుస్తులు ధరించేవారు. బాబా రహతాకు వెళ్ళినప్పుడు బంతి, జాజి, మల్లె మొదలైన మొక్కలు తెచ్చి తమ చేతులతో వాటిని ఆ ఊసర భూమిలో నాటి నియమబద్ధంగా నీరు కూడా పోసేవారు. ఆయన భక్తుడు వామన్ తాత్య ఆయన కోసం కాల్చని పచ్చి కుండలు 2 ప్రతిరోజు తెచ్చిచ్చేవారు. బాబా తమ స్వహస్తాలతో అక్కడ నీరు చల్లేవారు. బావిలో నీరు కుండల్లో నింపి భుజాన మోస్తూ తీసుకొచ్చేవారు. సంధ్య తన పయోధిని తరతలంపై విసరటంతోనే వాటిని ఆయన వేప చెట్టు క్రిందికి తీసుకెళ్లి పెట్టేవారు. అక్కడ వాటిని పెట్టక ముందే ఆ కుండలు అక్కడికక్కడే విరిగిపోయేవి. వామన్ తాత్య మర్నాడు ఉదయాన్నే బాబాకి కొత్త కుండలు తీసుకువచ్చేవాడు. నిజానికి కాల్చిన కుండలు గట్టిగా ఉంటాయి, మంచివి. అయితే బాబాకి పచ్చివి ఎందుకు కావాల్సి వచ్చాయి? కుమ్మరివాడు బట్టీలో వేసే శ్రమలేని కుండలు కావాలి. కుమ్మరివాడికి వాటి ధరను ఆయన మొదటే చెల్లించి వాటిని తెప్పించేవారు. 3 సంవత్సరాల పాటు ఇదే పనిని చేసి బాబా బీడు భూమిలో తోటను పెంచారు. ఆ స్థలానికే ఈరోజు మంచి యోహం పట్టి జనులు అక్కడ వెలిసిన వాడాని హాయిగా అనుభవిస్తున్నారు. ఇక్కడ వేప చెట్టు క్రింద బాయి అనే పేరు గల ఒక భక్తుడు పూజ చేయాలన్న కోరిక గల సాధకుల కోసం అక్కల్కోట స్వామి పాదకులు స్థాపించాడు. బాయి ఉపాసనా దైవం అక్కల్కోటకు చెందిన స్వామి సమర్థులు. అతను ఆయన చిత్రపటాన్ని నిత్యము నియమంగా పూజించేవాడు. ఒకసారి అతనికి తాను అక్కల్కోట వెళ్ళి అక్కడ స్వామి పాదకులను దర్శించి మనసారా వాటికి పూజను ఉపచారాలను చేయాలి అనిపించింది. ముంబై నుంచి బయలుదేరటానికి అతను సర్వము సిద్ధం చేసుకున్నాడు. రేపు బయలుదేరతాడు అనగా అతని ప్రయాణం ఆగిపోయింది. అతను షిరిడీ మార్గం పట్టాడు. రేపు వెళతాడనగా ఈరోజు అతని స్వప్నంలో స్వామి సమర్థులు, ప్రస్తుతం నా నివాసం షిరిడీలోనే ఉంది.
కనుక నువ్వు అక్కడికే వెళ్ళు అని అన్నారు. ఆ ఆజ్ఞను శిరసావహించి బొంబాయి నుంచి బాయి బయలుదేరి షిరిడీలో 6 నెలలుండి ఆనంద సంపన్నుడైనాడు. బాయి ఎంతో నిష్ఠాగరిష్ఠుడు. ఆ దృష్టాంతం అలా గుర్తుండిపోవాలని అక్కడ వేప చెట్టు క్రింద అతను స్వామి పాదుకలను స్థాపించాడు. 1834 శకం క్రీస్తు శకం 1912 సంవత్సరం శ్రావణ శుక్లపక్ష పుణ్యకాలంలో, అంటే పర్వకాలం, భజన పూజలతో ప్రేమపూర్వకంగా వేప చెట్టు క్రింద ఆ పాదకులను స్థాపించాడు. మంచి ముహూర్తం చూసి దాదా కేల్కర్ చేత పాదకుల స్థాపన చేయించాడు. ఉపాసిని స్వయంగా ఆ కార్యక్రమాన్నంతా శాస్త్రోక్త విధి విధానంతో జరిపించాడు. ఆ తరువాత ఏర్పాట్లను బాయీజీ ఈ ప్రకారంగా పూర్తి చేయించాడు. దీక్షిత్ అనే పేరు గల బ్రాహ్మణుడు అక్కడ పూజ చేసేవాడు. సగుణుడు అనే పేరు గల భక్తుడు ఇతర ఏర్పాట్లను చూసేవాడు. అది పాదకుల కథాఖమామి. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రత్యక్షంగా ఈశ్వర అవతారులైన మహాత్ములు నిర్వికారంగా ఉంటూనే జగత్తును ఉద్ధరించటానికి, జగత్ కళ్యాణం కోసము అవనిపై అవతరిస్తారు. తర్వాత కొన్నాళ్ళు గడిచాక ఒక వింత జరిగింది. ఇది వింటే శ్రోతలకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. మొహిద్దీన్ అనే పేరు గల ఒక తమలపాకు లమ్ముకునే వాడితో సాయిబాబాకు ఏదో వివాదం ఏర్పడింది. వారు పరస్పరం కలహించుకొని కుస్తీ పట్టారు. ఇద్దరు కొమ్ములు తిరిగిన పహిల్వానులే. అయితే విధి ముందు ఎవరి బలము పనిచేయదు. మొహిద్దీన్ బలవంతుడు, సామర్థ్యం తక్కువ ఉన్న బాబా ఓడిపోయారు. అప్పటి నుంచి నిశ్చయం చేసుకుని బాబా తమ వేషధారణను మార్చుకున్నారు. ఒంటికి కపిని వేసుకుని కపీనం ధరించి తలకు బట్ట చుట్టుకున్నారు. కూర్చోవటానికి గోనపట్టను ఆసనంగా చేసుకున్నారు. దాన్నే పడకగా కూడా చేసుకున్నారు. చింకి దుస్తులను ధరించి దానిలోనే తృప్తి చెందారు. ఆయన నిరంతరం అంటుండేవారు, పేదవాడే నిజమైన రాజు. ధనవంతుల కన్నా వీళ్ళు 1,00,000 రెట్లు శ్రేష్టం. పేదలకు అల్లా సోదరుడు. గంగాగిరిది కూడా అలాంటి స్థితి. అతనికి కుస్తీలంటే చాలా ఇష్టం. ఒకసారి కుస్తీ పడుతున్నప్పుడు అతనికి వైరాగ్యం కలిగింది. యోగ్యకాలపు గడియ వచ్చింది. ఒక సిద్ధపురుషుడి వాణి ఇలా అంది, దైవంతో ఆడి శరీరాన్ని అరగతీయాలి. కుస్తీ పడుతున్నప్పుడు గంగాగిరి చెవుల్లో ఈ అనుగ్రహ రూప శబ్దాలు పడ్డాయి. సంసారానికి నీళ్లొదిలేసి అతను పరమార్థం వైపుకు తిరిగాడు. పునతంబా దగ్గర 2 నది ప్రవాహాల మధ్య ఉన్న దీపంలో బువా మఠం ఉంది. సేవ కోసం శిష్యులు కూడా ఉన్నారు. సరే, సాయినాథులు కేవలం భక్తులు అడిగిన దానికి సమాధానం ఇవ్వటమే కానీ స్వయంగా తాము ఎవరితోనూ ఎప్పుడూ మాట్లాడేవారు కాదు. పగలు ఒక్కోసారి వేప చెట్టు క్రింద కూర్చునేవారు. కొన్నిసార్లు గ్రామ శివర్లలో ఉన్న కాలువ దగ్గర తుమ్మ చెట్ల కొమ్మల కింద పరుచుకున్న నీడలో కూర్చుని ఉండేవారు. కొన్నిసార్లు అక్కడికి 1 మైలు దూరంలో ఉన్న నీమ్గాం పరిసరాల్లో మధ్యాహ్నమో సాయంత్రమో మనసు పుట్టినప్పుడు తిరుగుతుండేవారు. నీమ్గాం జాగీర్ ప్రసిద్ధుడైన త్రయంబక్ డెంగలేకి వంశపరంపరతో వచ్చింది. అందులో ఉండే బాబాసాహెబ్ డెంగలే అంటే బాబాకి ఎంతో ఇష్టం. నీమ్గాంకి వెళ్ళినప్పుడు బాబా వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళు. రోజంతా అతనితో ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉండేవారు. అతనికి నానాసాహెబ్ అనే పేరుగల తమ్ముడుండేవాడు. అతనికి పిల్లా పాపాలు లేరు. మనసులో పాపం అతనికి చింత ఉండేది. మొదటి భార్యకి ఆ యోగం పట్టలేదని అతను 2వ పెళ్లి చేసుకున్నాడు. అయినా విధి బలీయం. నిజంగానే విధిని అర్థం చేసుకోవటం చాలా కష్టం. తర్వాత బాబాసాహెబ్ నానాసాహెబ్ని బాబా దర్శనానికి పంపించాడు. అతనికి ఆ ఆశీర్వాదం ఫలించి పుత్రప్రాప్తి అయింది. తర్వాత సాయిబాబా మహిమ పెరుగుతూ పోయి ఆయన దర్శనానికి జన సముదాయం గుంపులు గుంపులుగా రాసాగింది. ఈ విషయం అహ్మద్ నగర్ వరకు పాకింది. అక్కడి ప్రభుత్వ కార్యాలయానికి అతను తరచూ వెళ్తుండేవాడు.
అక్కడ జిల్లా కార్యాలయంలో కార్యదర్శిగా చిదంబర్ కేశవ్ గాడ్గిల్ అనే పేరు గల అతనుండేవాడు. సాయి సమర్థుల దర్శనం చేసుకోవటం యోగ్యం. నీవు నీ భార్యా పిల్లలను తీసుకుని ఇష్ట సకులను తీసుకుని దర్శనానికి రా అని అతనికి నానాసాహెబ్ ఉత్తరం రాశాడు. అలా ఒకరి వెనుక ఒకరుగా అనేక మంది షిరిడీ రాసాగారు. బాబా ప్రాచుర్యం పెరుగుతున్న కొద్దీ ఆయన దర్శనం కోసం వచ్చే పరివారం కూడా పెరుగుతూ పోయింది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథ్ నే శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. సాయిబాబాకి ఎవరు తోడు అవసరం లేకపోయినా రోజంతా భక్తులు ఆయన చుట్టూ ఉండేవారు. సూర్యుడు మబ్బులు మాటున అస్తమించక షిరిడి గ్రామంలో పాడుపడ్డ మసీదులో ఆయన నిద్రించేవారు. ఆయన వంటికి పాదాల వరకు జీరేడ కాఫని, తలకు ఓ తెల్ల బట్ట ఉండేది. సమీపంలో ఎప్పుడు చిలుం రేకు డబ్బా, సట్కా, పొగాకు ఉండేవి. ఉతికి ఆరేసిన తెల్లని వస్త్రము ఎడమచి వెనుక జటాజూటంలాగా చుట్టుకునేవారు. అలా ఆయన వస్త్రాలు శరీరాన్ని చక్కగా ఆచ్ఛాదించి ఉండేవి. 8 రోజులు ఆయన వాటిని ఉతికేవారు కాదు. ఆయన కాళ్ళకి జోళ్ళు లేదా చెప్పులుండేవి కావు. ఆయన సమానం ఒక చిన్న గోనెపట్ట ముక్క మీద ఆయన నిత్యము కూర్చునేవారు. జరగిలబడటానికి తలగడ అనేది ఎలా ఉంటుందో ఆయనకు తెలీదు. ఆయనకి దేనిలోనైనా తృప్తి లభించేది. ఆ పాత గోనెపట్ట అంటేనే ఆయనకి మహా ఇష్టం ఉండేది. అక్కడ ఆయన నిశ్చయపూర్వకంగా ఎల్లవేళలా రోజంతా కాచుకుని ఉండేవారు. ఆ ప్రకారంగా కూర్చోవటానికి, పడుకోవటానికి కూడా ఆ గోనె పట్టనే వాడేవారు. నడుముకి కట్టుకునేందుకు కేవలం ఒక కౌపీనము మాత్రమే ఉండేది. మరో వస్త్రము కప్పుకునేవారు కాదు. చలి నుంచి రక్షణ కోసం కేవలం ఒక దుని మాత్రమే ఉండేది. గోనెపట్ట ఆసనం మీద కూర్చొని బాబా దక్షిణం వైపుకి ముఖం పెట్టి ఎడమ చేతిని చెక్క కటకటల మీది పెట్టి ఎదురుగా దుని వైపు చూస్తూ మసీదులో కూర్చుని ఉండేవారు. అంతెందుకు, దునిలో అహంకారాన్ని వాసన సహితంగా నానా రకాల వ్యాపారాలను, రాగద్వేషాలను, సుఖదుఖాలను, భయభీతులను ఆహుతి చేసి అలా దునిలో సకల ప్రాపంచిక ప్రవృత్తి వాహనాన్ని అనేక రకాల పద్ధతుల్లో చేసేవారాయన. అలా ఆ గొప్ప అగ్నిగుండంలో బాబా జ్ఞానమానమనే సమిధులు ప్రేల్చేవారు. ఆయన నోటి నుండి ఎల్లప్పుడూ అల్లా మాలిక్ అనే పదము జాలువారేది. బాబా నిరంతరమైన గుణగణాన్ని ఆలపిస్తూ ఉండేవారు. మసీదు మాత్రము ఎంతుడిన ఆ ప్రదేశము కేవలం 2 స్తంభాల మధ్య ఉండేంత స్థలము. దాంట్లోనే బాబాకు కూర్చోవటం, లేవటం, అందరినీ కలవటం చేసేవారు. గద్దె, తలగడ అనేవి ఇప్పుడొచ్చాయి. చుట్టూరా భక్త సముదాయం కూడా ఇప్పుడు పోగయింది. మొదట్లో ఆయన దగ్గరకు పోవాలంటే అందరికీ భయమే. 1912వ సంవత్సరము నుంచి పూర్తిగా కొత్త పద్ధతి మొదలైంది.
మసీదు స్థితిలో కూడా నిజమైన మార్పులు రావటం మొదలైంది. మసీదు నేలలో మోకాలి లోతు గుంటలుండేవి. అక్కడ భక్తులు కోరికలను అనుసరించి ఒక్క రాత్రిలో బండలు పరవటము అయిపోయింది. మసీదులో ఉండటానికి ముందు బాబా తకియాలో చాలా కాలం పాటు అక్కడే లీనమై ఉండేవారు. అక్కడే కాళ్లకు గజ్జెలు కట్టుకొని కంజరి తాళానికి అనుగుణంగా బాబా ఎంతో అందంగా నాట్యం చేసేవారు. ప్రేమ పరవశంతో మృదు మధురంగా మంజులంగా పాడేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబుజీ కీ జై. మొదట్లో సాయి సమర్థులకు దీపాలు పెట్టే పండుగ లేదా దీపాలు వెలిగించడం అంటే చాలా ఇష్టంగా ఉండేది. దానికోసం ఆయన స్వయంగా దుకాణాలకు వెళ్ళి నూనె అడగడానికి వెళ్ళేవారు. చేతిలో రేకు డబ్బా తీసుకొని నూనె వ్యాపారుల దుకాణానికి వెళ్ళి స్వయంగా నూనెను యాచిస్తూ ఆ నూనె తెచ్చి ప్రమిదల్లో నింపేవారు. మసీదులోనూ దేవాలయంలోనూ ప్రమిదలను మిలమిలా మెరిసే కాంతి జలపాతాలను విరజిమ్మేలా వెలిగించేవాళ్ళు. అలా కొన్ని రోజుల వరకు అది చక్కగా కొనసాగింది. దీపారాధన అంటే బాబాకు భలే ఇష్టం. చీకట్లను తరిమే ప్రత్యూష కాంతి సంపదల దీపావళిని కూడా ఆయన జరిపేవారు. చింకి గుడ్డలను చించి ఒత్తులు చేసి మసీదులో దీపాలు వెలిగించేవారు. ప్రతిరోజు ఆయన నూనెను ఉచితంగా తెచ్చేవారు. అయితే వ్యాపారుల మనస్సుల్లో దురాలోచన వచ్చేందుకు ఒకసారి అందరూ కలిసి ఇప్పుడొక గొడవకు స్వస్తి చెప్దామనుకున్నారు వారు. తర్వాత అలవాటు ప్రకారం బాబా వారిని నూనె అడగడానికి వెళ్ళారు. అందరూ లేదని చెప్పినప్పుడు ఓ అద్భుతం జరిగింది. బాబా ఏమీ మాట్లాడకుండా మౌనంగా తిరిగి వచ్చేశారు. ప్రమిదల్లో ఒట్టి పొడి ఒత్తులను వేశారు. నూనె లేకుండా ఇప్పుడు ఆయన ఏం చేస్తారా అని వ్యాపారస్తులు ఆసక్తిగా చూడసాగారు. బాబా మసీదులో పిట్టగోడ మీద ఉన్న రేకు డబ్బాను తీసుకొని ఉన్నారు. అందులో కొంచెంగా ఉంది నూనె. అది కష్టంతో సంధ్యాదీపాన్ని వెలిగించడానికి మాత్రం సరిపోయేంత ఉన్నా ఆ నూనెలో నీళ్లు పోశారు. బాబా దాన్ని స్వయంగా త్రాగేశారు. ఆ ప్రకారంగా దాన్ని బ్రహ్మార్పణం చేసి ఆ వట్టి నీటిని తీసుకున్నారు. అప్పుడు ఆ నీటిని ప్రమిదల్లో పోసి పొడి ఒత్తులను చక్కగా తడిపి అగ్గిపుల్ల గీసి దీపాలను వెలిగించారు. అలా ఆయన నీటితో దీపాలను వెలిగించడం చూసి వ్యాపారస్తులు ముక్కు మీద వేలేసుకున్నారు. మనం బాబాకు అబద్ధం చెప్పాం, అది నిజంగా చాలా ఏహ్యమైన పని అని మనస్సుల్లో అనుకున్నారు. ఏమాత్రం నూనె లేకపోయినా రాత్రంతా దీపాలు వెలిగాయి. వర్తకులు సాయిబాబా దయపాత్రులు కారని ప్రజలంతా అనుకున్నారు. బాబా ఎంత సమర్థులు, మనం మాత్రం అబద్ధం చెప్పి పాపాన్ని మూటగట్టుకుంటున్నాం, బాబాకు వ్యర్థంగా బాధ కలిగించాం అని వర్తకులు పశ్చాత్తాపడ్డారు. బాబా మాత్రం ఆ విశేషాన్ని పట్టించుకోలేదు. ఆయన జనులపై ద్వేషాన్ని గాని కోపాన్ని గాని పెట్టుకునేవారు కాదు. ఆయనకి శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ లేరు. ప్రాణులంతా ఆయనకి సమానమే. సరే, ఇప్పుడు మొహిద్దీన్ కుస్తీలో గెలిచిన తరువాత జరిగిన చరిత్రలోని మహిమను శ్రద్ధగా వినండి. కుస్తీ జరిగిన 5వ సంవత్సరం అహ్మద్ నగర్లో ఉండే జవహర్ అలీ అనే పేరుగల ఒక ఫకీరు తన శిష్యులతో సహా ఉండిపోవటానికి రహతా వచ్చాడు. వీరభద్రుని దేవాలయం వద్ద ఒక ఖాళీ స్థలం చూసుకొని ఆ ఫకీరు అక్కడ ఉండిపోయాడు. ఆ ఫకీరు నిజంగా చాలా అదృష్టశాలి. లేకపోతే అంతగా ప్రసిద్ధి చెందిన సాయి లాంటి గొప్ప శిష్యుడు అతనికి ఎలా లభిస్తారు? గ్రామంలో చాలా మంది ప్రజలు ఉన్నారు. అందులో చాలా మంది క్షత్రియులు ఉన్నారు. అందులో భగు సదాఫల్ అనే పేరు గల ఒక వ్యక్తి అతనికి సేవకుడయ్యాడు. ఫకీరు గొప్పగా చదువు సంధ్యలున్నవాడు. అరచేతిలో ఉసిరికాయలాగా ఖురాను షరీఫు అతనికి కంఠస్థ వచ్చు.
సాయి పరమార్థులకు వాచించేవారు కారు. భావికులు అయిన అనేక మంది ప్రజలు అతని చరణాలను ఆశ్రయించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगणों कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. साई रहम नजर करना, बच्चों का पालन करना. रहम नजर करना, बच्चों का पालन करना. रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई. रहमो नजर करो मैं अंधा
हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू, अल्लाह इलाही रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का, तुम बिना कोई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो, अपने मस्जिद का झाड़ू गड़ो है, अपने मस्जिद का झाड़ू गड़ो है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई, रहमो नज़र करो, रहमो नज़र करो, अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई, रहमो नज़र करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
సాయి బాబా 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 సాయి